ప్రజాభవన్ ముందు అటు ఫ్రైడే కావచ్చు, ఇటు మంగళవారం కావచ్చు, ఈ 2 రోజుల్లో ప్రజలు సమస్యలు అర్జీలు పెట్టుకోవడానికి వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఒక దివ్యాంగురాలు ప్రజాభవన్ ముందు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చింది. ఆ సమస్య ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ, మీ పేరమ్మా? భూమిక. ఏంటమ్మా సమస్య ఏంటి? దేనికోసం వచ్చా ప్రజాభవన్కి? వర్కర్స్ ఇరిగిపోవడం ద్వారా నేను వర్కర్స్ అప్లికేషన్ పెట్టడానికి వచ్చాను ఇక్కడికి. ఏం చదువుతున్నారు? గవర్నమెంట్ ఈసీ చదువుతున్నాను నేను, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో, ఎక్కడ? మాసప్ ట్యాంక్, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? సిద్దిపేట. అంటే గతంలో ఎవరైనా కలిసడం జరిగిందా? ఇదే ఫస్ట్ టైం ప్రజాభవన్లో? ప్రజాభవన్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇచ్చారా? అప్లికేషన్ పెట్టుకుని ఎన్ని రోజులు అవుతుంది? ఇవ్వాలి కదా వచ్చి? ఈరోజే వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నాము. వాళ్ళే 2 డేస్లో వచ్చి కాలేజ్లోనే ఇస్తా అని చెప్పారు. ఎక్నాలజ్మెంట్ అంటే ఏదైనా ఇచ్చారమ్మా? అప్లై చేస్తున్నా అంటే నెంబర్ తీసుకున్నారు, నెంబర్ తీసుకొని మేమే వచ్చి మీకు ఇస్తామని చెప్పారు. ఏం కార్డు ఇవ్వలేదు. ఎట్లా మరి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మీ స్పందన? రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. వాళ్ళు 2 డేస్లో వాళ్ళే వచ్చి ఇస్తా అని చెప్పారు కదా. ఓకే. మరి చెప్పండి, మీ సిస్టర్ని ప్రజాభవన్ తీసుకొచ్చారు. సో ఎట్లా ప్రభుత్వం చేస్తా నమ్మకం ఉందా? అప్లికేషన్ పెట్టారు. మేము ఇందాకే వచ్చి అప్లికేషన్ పెట్టాము. వచ్చి 10 మినిట్స్ కూడా అవ్వట్లేదు. వాళ్ళు కాల్ చేశారు, మల్లంపేటలో స్టిక్స్ ఉన్నాయంట, మీకు తెచ్చిస్తామని చెప్తున్నారు. అక్కడ మీకు మధ్యాహ్నం ఒక నంబర్ ఇస్తాం, ఆ నెంబర్ కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు తెచ్చిస్తారు మీకు స్టిక్స్ అని చెప్తున్నారు. ఇంత తొందరగా ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మధ్యాహ్నం వరకే ఇస్తా అని చెప్తున్నారు. అంటే 2 రోజుల్లో ఇస్తా అన్నారా? ఇప్పుడు ఏం చెప్పారు మీకు అధికారులు? 2 రోజులలో ఇస్తా అని అక్కడ చెప్పారు. ఇప్పుడేమో మల్లంపేటలో ఉన్నాయంట స్టిక్స్, అవి మీకు ఒక నంబర్ ఇస్తాను, కాల్ చేస్తే తను ఇస్తాడని చెప్పారు. మీ ఓన్ సిస్టర్ అతను? ఓన్ సిస్టర్. ఎట్లా ఉందమ్మా? ఎక్కడ చదువుతున్నారు మీరు? గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో నేను సిఎస్సి, తను ఈసీ చేస్తుంది ఫస్ట్ ఇయర్. ఎట్లా అనిపించింది మీకు ప్రజాభవన్ రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే మా అత్తయ్య వాళ్ళు చెప్పారన్నట్టు. ఇక్కడ ఫస్ట్ మా డాడీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కాదని చెప్పారు. అక్కడ కాదు ప్రజావానికి వెళ్ళండి అంటే మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ అడ్రస్ చెప్పారు. మా డాడీ కూడా చెప్తే, యాక్చువల్ మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి రావడానికి వీలు రాలేదు, లీవ్ తీసుకోవడానికి వీలు కాకుండా, అందుకే ఇక్కడికి వచ్చి మేమే ఇచ్చాము.